ఈరోజు నేను ఒక కుండలో కంపోస్ట్ వేస్తే ఆ గ్రబ్స్ అన్నీ ఇలా చేసేసినాయి. సో మొత్తం నల్లగా కాఫీ పొడిలా వచ్చినాయి. అందులో కొన్ని గ్రబ్స్ అయితే ఉన్నాయండి, అది చూశారు కదా. సో నా గార్డెన్లో తొండలు అయితే ఉన్నాయి బాగా. ఈ తొండలు ఏం చేస్తున్నాయి అంటే ఈ గ్రబ్స్ని తినేస్తూ ఉంటాయి, మామూలుగా కూడా కాదు. అదిగోండి వచ్చేసింది, ఒక గ్రబ్ని తినేసింది, నోటి పట్టుకొని చూసారా. తొండల వల్ల చాలా లాభం ఉందండి. ఇలా గ్రబ్స్ ఉన్నప్పుడు వాటికి వేసేస్తే తినేస్తున్నాయి. ఒకవేళ అవి మట్టిలోండి బయటకు వచ్చినప్పుడు కూడా వాటిని తింటున్నాయి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న రెక్కల పురుగులు, అంటే కాండం తొలచి పురుగు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి పురుగుల్ని కూడా అవి చాలా బాగా తినేస్తున్నాయి. సో ఈ సంవత్సరం నేను ట్రాప్స్ కూడా చాలా తక్కువే పెట్టాను. ఎందుకు అంటే ఈ తొండల సంఖ్య దగ్గర దగ్గర ఒక 10 దాకా అయిపోయింది గార్డెన్లో. ఇట్లాంటి పురుగులే కానీ ఇట్లాంటి సమస్య చాలా వరకు తగ్గింది నాకు. చూడండి, ఇవి అలవాటు అయిపోయినాయి, భయపడవు కూడా. వచ్చేసి ఆ గ్రబ్స్ని తినేసి వెళ్ళిపోతాయి, పురుగులు తినేసి వెళ్ళిపోతాయి. అదిగోండి అక్కడైతే ఉంది తొండ. నేను కింద గ్రబ్స్ 4 వేసాను, దాన్ని కనపడగానే వచ్చేస్తుంది కిందకి. చూసినట్టుంది గ్రబ్స్ని. కింద పాకుతూ ఉన్నాయి కదా, అవి చాలా నిశ్చితంగా చూస్తుంది. అవి చూడండి, నేను చాలా దగ్గరలో ఉన్నా అయినా సరే భయపడదు, తినేస్తూ ఉంటుంది గ్రబ్స్ని. సో ఫైనల్గా మనకి ఈ గ్రబ్స్ చేసినటువంటి క్వాలిటీ ఉన్న కంపోస్టు అంటే చెత్తని కంపోస్ట్గా చేసినాయి. అందులో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి నాకైతే తెలియదండి. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్కే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అంతేగాని అందరూ చేయమని నేను చెప్పను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. దీనిలో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నిటికీ రెడీగా ఉండే మనం చేసుకోవాలి.